హైదరాబాద్ అనగానే ట్రాఫిక్, టెక్నాలజీ, టవర్ల మధ్య పరిగెత్తే జీవితం. కానీ ఇదే నగరానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో కాలం నెమ్మదిగా నడిచే ఒక పవిత్ర గట్టు ఉందని మీకు తెలుసా? అక్కడ అడుగు పెట్టగానే ఫోన్ నెట్వర్క్ కాదు, మనసే సైలెంట్ అవుతుంది. అదే మునగనూరు మల్లన్న గట్టాలయం. హైటెక్ సిటీకి భిన్నంగా భక్తికి అర్థం చెప్పే ఈ కొండగట్టు ఎన్నో కథలను తన మౌనంలో దాచుకొని ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో తెలియని శక్తి ఉంది అని అనిపించుకోకుండా వెళ్ళరు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది నమ్మకాలతో నిర్మితమైన జీవితం. స్థానికుల మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా అడవులతో నిండిపోయి ఉండేదట. రాత్రి వేళల్లో ఎవరూ ఆ కొండవైపు వెళ్ళే సాహసం చేసేవారే కాదట. అలాంటి సమయంలో ఒక గొర్రెల కాపరి ఆ గొట్టు మీద వింత వెలుగు చూశాడట. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం కనిపించిందట. ఆ రోజు నుంచే ఈ కొండ మల్లన్న గట్టుగా మారిపోయింది. ఆ తర్వాత గ్రామంలో ఉన్న కష్టాలు క్రమంగా తగ్గిపోయాయని, పంటలు పండాయని, రోగాలు తగ్గాయని పెద్దలు చెప్తుంటారు. అందుకే మల్లన్నను ఇక్కడ గ్రామదేవుడిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. మల్లన్న స్వామి గురించి ఒక మాట ఇక్కడ తరచూ వినిపిస్తుంది. స్వామి ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం చేయడు అని. చాలామంది భక్తులు తమ జీవితాల్లో జరిగిన అనుభవాలను చెప్పుకుంటూ, కష్టకాలంలో మల్లన్న గట్టున వచ్చి మొక్కుకుంటూ మార్పు కనిపించిందని నమ్ముతారు. ఉద్యోగం, పెళ్లి, ఆరోగ్యం, భూమి వివాదాలు కారణం ఏదైనా సరే ఇక్కడికి వచ్చి మనసారా కోరుకుంటే స్వామి దారి చూపిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే సోమవారాలు, శివరాత్రి, కార్తీక మాసం వచ్చేసరికి ఈ గట్టు భక్తులతో నిండిపోతుంది. నడిచొచ్చే వాళ్ళు, ఉపవాస దీక్షలు చేసేవాళ్ళు, మౌనంగా కన్నీళ్లు కార్చేవాళ్ళు, అందరి కథలు వేరైనా నమ్మకం మాత్రం ఒకటే. ఆలయానికి అతి దగ్గరలోనే ఉన్న చిన్న చెరువు ఈ గట్టు అందాన్నే మరింత పెంచుతుంది. ఎండాకాలంలో కూడా పూర్తిగా ఎండిపోని ఈ చెరువుపై ఎన్నో నమ్మకాలున్నాయి. కొండపై నుంచి చూస్తే ఆలయం, చెరువు చుట్టూ పచ్చదనం కలిసి ఒక ఫ్రేమ్లా అనిపిస్తుంది. సాయంత్రం వేళ దీపారాధన జరుగుతున్నప్పుడు గాలి, గంటల శబ్దం, భక్తుల నామస్మరణ ఇవన్నీ కలిసిపోయి మనసును పూర్తిగా మరొక లోకంలోకి తీసుకెళ్తాయి. ఈ మల్లన్నగట్ట ఆలయం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు ఎక్కడో దూరంలో ఉండడు, మన నమ్మకంలో, మన నిజాయితీలో, మన ప్రార్థనలోనే ఉంటాడు. హైదరాబాద్ లాంటి మహానగరానికి ఇంత దగ్గరలో ఉండి కూడా ఇంత ప్రశాంతతను ఇచ్చే స్థలం ఉండటం నిజంగా అదృష్టం. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ రావాలనిపించే శక్తి ఈ గట్టుకు ఉంది. అందుకే స్థానికులు చెప్పే మాట ఒక్కటే, మల్లన్న గట్టుకు వెళ్ళి రావడం కాదు, మల్లన్న గట్టును అనుభవించి రావాలి అని.